వైర్లెస్ యూఎస్బి అడాప్టర్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. దీని యూజ్ ఏంటంటే, మనం ఇంట్లో యూజ్ చేసే డెస్క్టాప్ కంప్యూటర్స్కి ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి అంటే మనం రూటర్ నుంచి ఒక ల్యాన్ వైర్ తీసుకొచ్చి CPU బ్యాక్ సైడ్ ఫిక్స్ చేస్తాం. నాకు వైర్ కనెక్షన్ వద్దు, ఆక్వర్డ్గా ఉంది వైర్ కొంచెం అని చెప్పి, దాని తర్వాత నాకు రూటర్ ఒక రూమ్లో ఉంది, కంప్యూటర్ ఒక రూమ్లో ఉంది అనుకునే వాళ్ళకి ఈ డివైస్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. డివైస్ మోడల్ వచ్చి డీలింక్ DWA131. ఇది USB 2.0 మీద రన్ అవుతుంది. అలాగే దీని ప్రైస్ వచ్చేసి 1200 మ్యాక్సిమం ఉంది. ఇది విండోస్ 7, 8, 8.1, 10 అన్నిటి మీద కూడా రన్ అవుతుంది, అన్నిటికీ కంపాటబుల్. లేట్ చేయకుండా ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేద్దాం. అలాగే డివైస్ ఫిక్సింగ్ ఎలా చేయాలి, సాఫ్ట్వేర్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియో ఎక్కడా కూడాను మీరు మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్. ఓపెన్ చేసి చూద్దాం ప్రోడక్ట్తో పాటు ఇంకేమైనా యాక్సెసరీస్ అవి వచ్చాయో లేదో. ఓకే, లోపలైతే మనకి 2 పేపర్స్ ఇచ్చాడు. ఒకటేమో వారంటీ అండ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్, అండ్ ఇంకొకటి వచ్చి మాన్యువల్. ఇది క్విక్ ఇన్స్టాలేషన్ గైడ్. ఇది మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్ ఉంటుంది, నేను చూపిస్తాను ఇది ఎలాగో. సో ఇది అవసరం లేదు. అండ్ మనకి CD కూడా ఇచ్చాడు. ఇందులోని మనకి వైర్లెస్ రిసీవర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. ఈ డివైస్ని మనం CPUకి పెడితే డైరెక్ట్గా అయితే సిగ్నల్ చూపించదు, ఇందులో ఉన్న సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ ఎలాగో నేను చూపిస్తాను. డివైస్ అయితే ఒకసారి చూద్దాం. ఇది మనం యూజ్ చేసే డివైస్ DWA131. దీనికైతే క్యాప్ ప్రొటెక్షన్ ఉంటుంది. క్యాప్ అయితే రిమూవ్ చేసి మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. నేను రిసీవర్ ఫిక్సింగ్ కోసం అయితే నేను బ్యాక్ సైడ్ పోర్ట్ యూజ్ చేస్తున్నాను, స్పీడ్ ఎక్కువ ఉంటుందని. బ్యాక్ సైడ్ పోర్ట్స్ ఎందుకు యూజ్ చేయాలి అనేది నేను ఆల్రెడీ బిఫోర్ వీడియోస్లో నేను చూపించాను. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే పైన కార్డ్స్లో మీకు కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి చూడండి. లేదంటే వీడియో చివరి వరకు చూస్తే మీకు చివరిలో మీకు అవైలబిలిటీ ఉంటుంది, అక్కడైనా క్లిక్ చేసి చూడొచ్చు. మనకు బ్యాక్లో డిస్క్ని ప్రొవైడ్ చేశారు కదా సాఫ్ట్వేర్ కోసం, అదైతే ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు నాకు ఇంటర్నెట్ అయితే లేదు, ఇంటూ మార్క్ చూపిస్తుంది కదా క్రాస్ సింబల్. ప్రజెంట్ అయితే నాకు ఇంటర్నెట్ యాక్సెస్ అయితే లేదు. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ మనం చేసిన తర్వాత ఇక్కడ వైర్లెస్ సిగ్నల్స్ అయితే చూపిస్తుంది. సో ఒకసారి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. మై కంప్యూటర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక నేను డిస్క్ ఇన్సర్ట్ చేశాను కదా, ఇక్కడ మీకు DVD చూపిస్తుంది. దీని మీద ఒకసారి రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి, లెఫ్ట్ క్లిక్. సాఫ్ట్వేర్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది, వైర్లెస్ N నానో USB అడాప్టర్ అని. ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఎండ్ యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్ ఉంటుంది, ఇది అగ్రీ చేయాలి. డిసగ్రీ చేస్తే మాత్రం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే అవ్వదు. సో అగ్రీ చేద్దాం. ఇలా వెల్కమ్ అని చెప్పి మీకు డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని చెప్పేసి చిన్న చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ చెక్ బాక్స్లో టిక్ మార్క్ చేసి మనం సెటప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇది మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మ్యాక్సిమం 1 minute to 2 minutes లోపే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకి సిగ్నల్స్ అయితే చూపిస్తుంది, ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ కింద చూడొచ్చు మనకి ఇన్స్టాలింగ్ డివైస్ డ్రైవర్ సాఫ్ట్వేర్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద ఒకసారి క్లిక్ చేద్దాం. చేస్తే ఇక్కడ చూడండి ఇన్స్టాలేషన్ అయిపోయింది, రెడీ టు యూజ్ అని వచ్చింది. ఇక్కడ మనకి రైట్ సైడ్లో సిగ్నల్స్ కూడా వచ్చేసాయి. ఒకసారి క్లోజ్ చేద్దాం. ఇది క్లోజ్ చేసి ఇది కూడా కంప్లీట్ క్లిక్ చేద్దాం, ఇది కూడా క్లోజ్. సో ఇక్కడ చూడొచ్చు నాకు సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు దగ్గరలో ఏ అయితే వైర్లెస్ రిసీవర్స్ రోటర్స్ ఉన్నాయో వాటి సిగ్నల్స్ అన్నీ మీకు చూపిస్తాయి. ఫస్ట్ హ్యాకర్ అని కనిపిస్తుంది కదా, ఇదైతే నాది. ఇది ఒకసారి కనెక్ట్ చేసి చెక్ చేద్దాం.
పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. సో కింద చూడొచ్చు సక్సెస్ఫుల్గా నాదైతే కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం బ్రౌజర్ ఓపెన్ చేసి. చూడండి, ఫేస్బుక్ అని టైప్ చేశాను. టైప్ చేయగానే నాకు సైట్ అయితే ఓపెన్ అయింది. సో సక్సెస్ఫుల్గా అయితే వైర్లెస్ రిసీవర్ రన్ అవుతుంది. సో ఇది మనం చేయాల్సిన ప్రాసెస్ మనం డివైస్ ఏదైనా పర్చేస్ చేసుకుంటే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్స్లో మీరు మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.